హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ది బెస్ట్ అండ్ హెల్దీ రెసిపీ పుల్లట్టు. పుల్లట్టేగా అందరికి తెలిసింది అనుకుంటున్నారా? కాదు, ఇది బ్రౌన్ రైస్తో చేసే పుల్లట్టు. వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఎవరైనా హెల్దీగా టేస్టీగా తినేయచ్చు. పిల్లలకు ఇలాంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ లంచ్లో అయినా లేదా స్నాక్స్గా అయినా పెట్టండి. చాలా అంటే చాలా మంచిది ఇది. వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా తినేయచ్చు. అంత బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. నేను ఇక్కడ దావత్ బ్రౌన్ రైస్ తీసుకున్నాను, బాస్మతి. ఇంట్లో ఇవే ఉన్నాయి కాబట్టి. లేదంటే మామూలు బ్రౌన్ రైస్ అయినా తీసుకోవచ్చు, ఏ బ్రౌన్ రైస్ అయినా తీసుకోండి. ఇలా నేను ఒక 2 కప్పులు తీసుకున్నాను. ఇది బాగా నీట్గా కడుక్కోవాలి. నీట్గా కడుక్కొని పుల్లటి మజ్జిగ మాత్రమే వేసుకోవాలి. రైస్ అంతా మునిగే వరకు ఇంకొంచెం ఎక్కువే, రైస్కు పైన 2 ఇంచులకు పైన ఉండే అంత మజ్జిగ పోసుకోండి. పుల్లటిది మాత్రమే పోసుకోవాలి మజ్జిగ. ఇలా పోసుకొని మినిమం 4 నుండి 5 గంటలు నానాలి. బ్రౌన్ రైస్ నానడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఇలా బాగా నానిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల మీగడ, పాల పైనదైనా లేదా పెరుగు పైనదైనా వేసుకోండి. ఇంచు చూపించాను కదా, అంత క్వాంటిటీలో బెల్లం వేసుకొని ఈ విధంగా గ్రైండ్ పట్టి పక్కన పెట్టుకోండి. ఇలా గ్రైండ్ పట్టిన తర్వాత ఇందులో మిగిలిన మజ్జిగ ఉంటుంది కదా, అది అస్సలు పడేయకుండా ఈ విధంగా మీరు వాటర్కి బదులు ఆ మిగిలిన మజ్జిగ వేసుకుని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని నైట్ మొత్తం వదిలేయండి. మంచిగా పులుస్తుంది, తప్పకుండా పులవాలి. ఇది అప్పుడే బాగుంటుంది టేస్ట్. ఇలా నెక్స్ట్ డే మార్నింగ్ ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఈ విధంగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకొని పెనం పైన కొంచెం వాటర్ చల్లేసుకొని పుల్లట్టును వేసుకోవాలి. పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే మనం ముందుగా మిక్సీ పట్టగా మిగిలిన మజ్జిగ వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. మరి పల్చగా ఉండొద్దు, ఈ విధంగా వేసుకోండి. మీకు పుల్లట్టు లావుగా ఉండాలనుకుంటే అలాగే వదిలేయండి, లేదంటే ఈ విధంగా సన్నగా కొంచెం స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. పిండిలో మనం మీగడ వేసాము, అదేవిధంగా పెరుగులో కూడా మీగడ ఉంది కాబట్టి మనకు ఆయిల్ ఎక్కువ పట్టదు, అసలు అవసరం లేదు కొంచెం కావాలనుకునే వాళ్ళు ఈ విధంగా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకొని పైన మూత పెట్టుకోవాలి. చూసారా ఎంత హోల్స్గా ఉంది కదా? ఈ విధంగా ఉంటేనే పిండి పులిసినట్టు. ఇలా పులిస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా తప్పకుండా ఉండాలి పుల్లట్టు. పిండి పులవకుంటే ఈ విధంగా రాదు పుల్లట్టని గుర్తుంచుకోండి. ఇలా తీసిన వెంటనే తిరగేయకుండా పైన మొత్తం తడి ఆరిన తర్వాత ఈ విధంగా తిరగవేసుకోండి. 2 వైపులా కాల్చన అవసరం లేదు. పుల్లట్టు ఒకవైపు కాల్చుకుంటే సరిపోతుంది. లేదు 2 వైపులా కాల్చుకుంటా అనేవాళ్ళు 2 వైపులా ఈ విధంగా కాల్చుకోండి. ఈ విధంగా చేసుకోండి. అంతే, ఎంతో సింపుల్గా హెల్దీగా ఉండే పుల్లట్టు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. నేను ఇక్కడ టమాటో పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాను. చాలా హెల్దీ, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం. ఇది బ్రేక్ఫాస్ట్గా అయినా నైట్ డిన్నర్లో అయినా తీసుకుంటే చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. చాలా మంచిది హెల్త్కి కూడా. మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నా ఛానల్లో హెల్దీ బ్రేక్ఫాస్ట్, లంచ్ బాక్స్, సింపుల్ కర్రీస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి నా ఛానల్కి వెళ్ళి నేను అప్లోడ్ చేసే వీడియోస్ చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.